ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, మే 8వ తేదీన అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి? మనము ప్రతి అమావాస్యకి ఒక వీడియో చేస్తుంటాం. జనాలు ప్రతి అమావాస్యని చేస్తుంటారు. చాలామంది అడుగుతుంటారు కూడా, ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి, నెక్స్ట్ అమావాస్య ప్రత్యేకత ఏమిటి ఏంటని. అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, అసలు అమావాస్య ఎందుకు చేసుకుంటాము. కొంతమందికి అవగాహన ఉంది దీని మీద, బట్ అమావాస్య ఎందుకు చేసుకుంటామని తెలియాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాలంలో జరిగేటువంటి మార్పులు ఒక్కొక్క తిథిని బట్టి ఒక్కొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది తిథిలో. అమావాస్య తిథికి ప్రేతానికి సంబంధించిన ఎనర్జీ, సోల్స్కి సంబంధించిన ఎనర్జీ ఓవర్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అమావాస్య నాడు ఎవరైతే ఇంట్లో పర్టికులర్గా అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటారో ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వడం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి, వాళ్ళ స్తోమతను బట్టి చేసుకోవచ్చు. సింపుల్గా ఏం లేదు, అమ్మవారి పటం పెట్టుకుంటాము, లలిత చదువుకుంటే లలిత చదువుకుంటాము. కొంతమందికి నరసింహస్వామి ఇంట్రెస్ట్ ఉంటుంది, నరసింహస్వామి పటం పెట్టుకుని నరసింహస్వామి కరావలంబం స్తోత్రం కూడా చేసుకోవచ్చు. మరి కొంతమందికి ఆంజనేయ స్వామి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళకి కుజుడు బాగుంటాడు, వాళ్ళకి పంచమ స్థానం మంత్రస్థానానికి కుజుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి. ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళు నరసింహస్వామి, వీళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది. అలాగా వాళ్ళకి పంచమం ఏదైతే గ్రహం కనెక్టివిటీ వచ్చిందో అమావాస్య నాడు ఆ దేవత ఆరాధన. అయితే వీటన్నిటికంటే ఎక్కువ ప్రభావం అమ్మవారికి సంబంధించింది ఎక్కువ బాగుంటుంది చెప్పాలంటే చేసుకుంటే. నేను రెగ్యులర్గా అమావాస్యలు చేసే వాళ్ళని ఎప్పుడో ఒక్కసారి అమావాస్య లేదా ఎప్పుడైనా అమావాస్య చేయడం మిస్ అయిన వాళ్ళని నేను కనుక్కున్నప్పుడు, అవును సార్, నేను అమావాస్య రోజు కనుక నేను పూజ చేసుకుంటే నెక్స్ట్ అమావాస్య వరకు ఆ ఎనర్జీ నాకు పనిచేస్తుందని చెప్పిన వాళ్ళని విన్నా. ఓకే, ఏంటి, ఏం పని చేసింది నీకని అడిగాను నేను చాలామందిని. అడిగితే, లేదు సార్, అమావాస్య రోజు పూజ ఏదో మర్చిపోయాను, ఆ రోజు నేను చూసుకోకపోవడమో లేకపోతే ఏదో ఊరు వెళ్ళడం ఏదో జరిగింది, సర్లే మిస్ అయిపోయిందని అనుకున్నప్పుడు ఆ నెలంతా కూడా నాకు ఏదో ఒక ఆటంకం రావడం, ఎవరో ఒకరితో గొడవలు అవ్వడం, లేకపోతే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ నాలో ఉందేమో అనిపించడం, నీరసంగా అనిపించడం, ఇవన్నీ జరిగాయి. నేను ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో నేను ఇంట్లో అమావాస్య రోజు అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకున్నానో, మరలా తిది మళ్ళీ నెక్స్ట్ అమావాస్య వచ్చేసరికి నాకు చిన్న చిన్న వస్తున్నాయి, ఇబ్బందులు రావట్లేదు, కానీ నేను తట్టుకోగలుగుతున్నాను అనేటువంటిది నేను చాలామంది నోటి నుంచి ఉన్నా. అందుకే మనం ఎంతో కాలంగా మనం అమావాస్యకి సంబంధించి ఖచ్చితంగా చేస్తున్నాను. సార్, ఇప్పుడు మనం ప్రత్యేకంగా గ్రహణాలప్పుడు మంత్రం చదివితే 1000 రెట్ల ఫలితం అంటారు కదా. అమావాస్య రోజు కూడా అంతే ఫలితం ఉంటుందా? అమావాస్య రోజు గ్రహణం అంత ఫలితం ఉండదు, కానీ గ్రహణం ఈజ్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే కాలానికి మోక్షానికి కారకులైనటువంటి రాహుకేతువుల కనెక్టివిటీలో కాలానికి మరొక కారకులైన రవిచంద్రుడు కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి కాలము ఒక స్థితిలోకి వచ్చినప్పుడు మీరు మంత్రం చదువుతున్నారు, ఆ మంత్రం యొక్క శక్తి 1000 రెట్లు పెరుగుతుంది అప్పుడు. అలాగే అమావాస్య రోజు కూడా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడు, ఆత్మకారకుడైన రవి సంబంధం ఏర్పడింది, అందుకే అమావాస్య వస్తుంది కామన్గా చెప్పాలంటే. ఓకే, సో ఈ సమయంలో మనం ఏదైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తామో, ఏమిటంటే దీనికి అమ్మవారి యొక్క ఆరాధన ఏమిటి, భగవత్ ఆరాధనకు సంబంధం ఏమిటి అంటే, మనకి శాస్త్రాల్లో నేత్రములు అంటే ఏవో కాదు, 3 నేత్రాలు అమ్మవారికి కానీ విష్ణువుకి కానీ ఈశ్వరుడికి కానీ చెప్తుంటారు. ఏమిటి ఆ నేత్రాలు అంటే, ఒకటి సూర్యుడు, రెండవది చంద్రుడు, మూడవది అగ్ని. ఓకే, అగ్ని అంటే ఏంటి, మనలో ఉండే అగ్ని అనుకోండి, లేకపోతే ఒక తపస్సు అనుకోండి, ఒక మంత్రం చాంటింగ్ అనుకోండి. మీరేం చేస్తున్నారు, ఆ రెండు కలయిక ఉన్నప్పుడు, మనసు ఆత్మ కలయిక కలిసినప్పుడు అమావాస్య ఏర్పడిన రోజు మీరు చాంటింగ్ చేస్తున్నారు. ఓకే, చాంటింగ్ ఎప్పుడైతే చేస్తారో, 2 నేత్రాలని కదా చెప్పింది, అమ్మవారి దృష్టి పడ్డం కదా మనందరికీ కావాలి. అబ్బా అమ్మ, నీ యొక్క దృష్టి నా మీద ప్రసరింప చెయ్యు అంటున్నాం. మరి 2 దగ్గరికి వచ్చినప్పుడు మీరు మంత్రం చదువుతున్నారు, అప్పుడేమవుతుంది, అమ్మవారి యొక్క దృష్టి మీ మీద పడుతుంది. ఎప్పుడైతే అమ్మవారి యొక్క చూపు పడిందో వాడి యొక్క దారిద్ర్యం తొలగిపోతుంది. ఇలా అమావాస్యల రోజు పర్టికులర్గా ఏంటంటే, కేవలం అమ్మవారి యొక్క ఆరాధన మాత్రమే కాకుండా శాస్త్రంలో చాలా స్పష్టంగా లలితా సహస్రనామాల్లో ఉంటుంది. అదే అమ్మవారి యొక్క ఎనర్జీ ఒకవైపు పితృదేవతల రూపంలోనే, ఒకవైపు దేవతా రూపంలోనే వెళ్తుంది. అందుకని ఆ రోజు పెద్దలకి బియ్యం ఇవ్వడము అంటే ఏం చేస్తున్నారు, ఒకవైపు అమ్మవారిది చేస్తున్నారు, ఒక పెద్దలది చేస్తున్నారు. అట్లా స్వయం పాకం
చెయ్యాలి. అంటే ఇప్పుడు అమ్మవారిది చేస్తే అది చెయ్యొద్దు అని కొంత చి, చి, చి. గ్రామాల్లో నానుడి ఉంటుంది. అట్లా ఏమి లేదు. ఇప్పుడు మనకి చూడండి సంవత్సరీకాలు చేస్తుంటాం, ఆబ్దికాలు చేస్తుంటాం కదా. అంటే ఒకవైపు చనిపోయిన వాళ్ళని మొక్కుతూనే మరోవైపు దేవత ఆరాధన రెండు చేయొచ్చు పక్క అనేది పక్కన పెట్టుకోవడం కాదు. దూరం పెట్టుకున్నప్పటికీ కూడా. అయ్యో భలేవారే, ఒకే ఎనర్జీ రెండు రకాలుగా ఉందండి. ఓకే. ఇప్పుడు క్షీరసాగరం మదనం చేశారు, అదేంటండి రాక్షసులు దేవతలు కలిసి చేశారేంటి అంటే ఇద్దరు కలిస్తేనే పని అవుతుంది. అట్లాగే శాస్త్రంలో చాలా స్పష్టంగా అమావాస్య రోజు మీరు సాయంత్రం పూట అమ్మవారి ఆరాధన చేయండి, ఉదయం పూట స్వయం పాకం ఇవ్వండి అని చెప్పింది శాస్త్రం. ఓకే. సాయంత్రం పూట చేసే అమ్మవారి ఆరాధన మరింత ఫలితం ఇస్తుంది. ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత మీకు ఈ ప్రేత అంటారు మనకు, యాక్చువల్గా ప్రేతలు కానీ ఆత్మలకు సంబంధించినటువంటిది కానీ నెగటివ్ ఎనర్జీ అమావాస్య రోజు ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఆ ఎక్కువగా ఉన్నటువంటి ఎనర్జీ ఏం చేస్తుందంటే ఎవరికైనా లగ్నం వీక్గా ఉందనుకోండి, లగ్నం వీక్గా ఉన్నట్టు వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నము పాపగ్రహ సంబంధం కలిగి లేకపోతే కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఇవి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. ఎవరైతే ఈ అమ్మవారికి సంబంధించిన చాంటింగు పెద్దలకి సంబంధించిన దానం ఇస్తారో వాళ్ళ ఎనర్జీ వీళ్ళకి ప్రొటెక్షన్గా నిలబడుతుంది. సో అందుకని ఈరోజు చేసే ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ ప్రొటెక్షన్గా నిలబడలేదు అనుకోండి, వాళ్ళ ఎనర్జీ వచ్చిందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా ఈజీగా అర్థం అవడానికి. మనకి కరోనా కోవిడ్ వచ్చింది, మనం ఏం చేసాం, మాస్క్ పెట్టుకున్నాం. అవును. మాస్క్ పెట్టుకుంటే మనకి ఛాన్సెస్ ఇస్ లెస్, ఎక్కడికైనా వెళ్తే రాకుండా ఉండడానికి ఛాన్సెస్ తగ్గాయి. మాస్క్ పెట్టుకోకపోతే వచ్చేస్తుంది, సింపుల్. అవును. అలాగే ఇది కూడా ఒక ప్రొటెక్షన్ లేయర్లా పనిచేస్తుంది. అమావాస్య రోజు చేసేటువంటి అమ్మవారి ఆరాధన కానీ పెద్దలకి చేసేటువంటి ఆరాధన కానీ ఇది చేయాలి. అయితే ఇక్కడ సింపుల్గా చాలామందికి ఏంటంటే ఏం చేయాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా అవును ఏమీ లేదండి, పటం పెట్టుకోండి అమ్మవారిది, లలితా సహస్రనామాలు ఉంటాయి, ఒక్కొక్క నామం చేసుకుంటూ కుంకుమ చేయండి. సింపుల్. చేశారు అయిపోయింది. లేదా ఆ నామం మొత్తం నాకు నోరు తిరగదు, నాకేదో ఎక్కడో తప్పు చేస్తానని భయం వేస్తుంది అంటే సింపుల్గా ఏం లేదు, ఆచమనం చేస్తారు. దాని తర్వాత ఒక్కొక్క నామం చేయలేకపోయినా శ్రీమాత్రే నమః అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేస్తూ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఒక 10 నిమిషాలు చేయండి చాలు. ఎందుకంటే దేవీ భాగవతం ఇట్లాంటి వాటిలో చెప్పబడింది పలానా తిథుల్లో మోర్ ఎనర్జీ ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు మనందరం పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి ఈ జీవరాశులన్నీ కూడా వాళ్ళ యొక్క సంతానంగా చెప్తూ ఉంటారు కదా. మరి ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు సొంత తల్లి ఏం చేస్తుంది, ఇంకొంచెం కేర్గా ఉంటుంది. ఆయన గద్ద తిరుగుతుంది అంటే కోడి ఎంత జాగ్రత్తగా ఉంటుందండి. అవును. ప్రొటెక్ట్ చేయాలని. కోడి అలా ఉన్నప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఆరాధిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్ట్ అవుతారు వాళ్ళు. పర్టికులర్గా ఏమవుద్దంటే అమావాస్య రోజు చేయకపోవడం వల్ల వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీస్ వల్ల నిందలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, ధన సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. సో అందుకని పూజ చేసుకోవాలి యాక్చువల్గా. సో ఫైనల్గా అమావాస్య రోజు లలితాదేవి ఫోటో పెట్టుకుని కుంకుమ వేస్తూ అమ్మవారి నామం చదువుకుంటే బెటర్ అంటారు. ప్రొటెక్షన్ లభిస్తుంది వీళ్ళకి, మనకు ఒక కంచంలా, ఎగ్జాక్ట్లీ కవచంలాగా నిలబడుతుంది. థ్యాంక్ యూ సార్. అమావాస్య రోజు ఏం చేయాలి, ఉదయం ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, అమావాస్య రోజు ఏ పూజ చేయాలి అనేది గురుగారు మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.